దీని పేరు చెబితే రష్యా ఉలిక్కి పడుతుంది. రష్యాతో జరిగిన భీకర పోరులో యుక్రెయిన్ కి ఇది కవచంలా నిలిచింది. మాస్కోకు చెందిన యుద్ధ ట్యాంకులను ఒకే ఒక్క దెబ్బతో పటాపంచలు చేసేసింది. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ మిసైల్ కొన్ని వందల సంఖ్యలో రష్యన్ ట్యాంకులను పేల్చేసింది. దీని నుంచి తప్పించుకోవడం కోసం రష్యా తమ ట్యాంకులపై మెటల్ బోన్లను ఇన్స్టాల్ చేసిందంటే దీని సామర్థ్యం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ మిసైల్ ను యుక్రెయిన్ వాసులు దేవదూతతో పోల్చారు. ఈ ఆయుధానికి కృతజ్ఞతగా దాని పేరు తమ పిల్లలకు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని 3 ఏళ్ల క్రితమే స్వయంగా నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీంతో ఈ మిసైల్ కి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది. అదే జావెలిన్ మిసైల్. ఈ పవర్ఫుల్ మిసైల్స్ త్వరలో ఇండియాకి రాబోతున్నాయి. అందుకోసం భారత్ అగ్రరాజ్యం అమెరికాతో కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకీ ఏంటి ఈ ఆయుధం స్పెషాలిటీ? ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించడానికి కారణమేంటి? భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి అగ్రరాజ్యం అమెరికా కీలకమైన రక్షణ ఒప్పందం చేసుకుంది. భారత్కు సుమారు $93 మిలియన్ విలువైన, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 770 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ ను అమెరికా సరఫరా చేయనుంది. ఈ మేరకు డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేటివ్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం ఇండియా, అమెరికాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. FGM-148 జావెలిన్ అనేది ఒక మనిషి సులభంగా మోయగలిగే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఇది అత్యంత విధ్వంసకరమైన క్షిపణి. భుజంపై నుంచి శత్రు ట్యాంకులపైకి గురిపెట్టి ప్రయోగించవచ్చు. దీనిలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్లు ఉంటాయి. వాస్తవానికి ట్యాంక్ విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి బయటకొస్తాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సార్లతో వాటిని ఈజీగా గుర్తిస్తారు. కానీ జావెలిన్ విషయంలో అలా కాదు. ఇది ఫైర్ అండ్ ఫర్గోడ్ రకానికి చెందినది. మొదట ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్షిపణిని బయటకు కొంత దూరం విసురుతుంది. ఆ తర్వాత క్షిపణి మోటార్ పనిచేయడం మొదలుపెట్టి క్షిపణిలోని ఇన్ఫ్రారెడ్ సీకర్ ఆటోమేటిక్ గా లక్ష్యం వైపు దూసుకుపోతుంది. దీనిని కంప్యూటర్ తో నియంత్రిస్తారు. దీంతో ఖచ్చితంగా జావెలిన్ ని ఎక్కడి నుంచి ప్రయోగించారో శత్రువులు అర్థం చేసుకోలేరు. దానిని గుర్తించేలోపే ప్రయోగించిన వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు. ఈ ఆయుధం యుద్ధ ట్యాంకులు, బంకర్లు, బలమైన స్థావరాలను అధిక ఖచ్చితత్వంతో నాశనం చేస్తుంది. ఈ అడ్వాన్స్డ్ ఆయుధాలను అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజాలు రేథియాన్, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. వీటి ఉత్పత్తి చాలా క్లిష్టమైంది, ఖరీదైంది. వీటి ధర దాదాపుగా $2 లక్షల వరకు ఉంటుందని అంచనా. రష్యాతో పోరులో యుక్రెయిన్ ఈ క్షిపణులను విపరీతంగా ఉపయోగించింది. మాస్కోకు చెందిన పలు యుద్ధ ట్యాంకులను పేల్చేసింది. ఇది తేలికగా, సులభంగా మోయగలిగే మిసైల్ సిస్టమ్. ఎత్తైన ప్రాంతాలతో సహా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. లేజర్ బీమ్ రైడింగ్ గైడెన్స్ మెథడ్ ని ఉపయోగించి చాలా ఖచ్చితమైన దాడులు చేస్తుంది. 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వంటి వాటిని అన్ని వాతావరణాల్లో ఈజీగా టార్గెట్ చేయగలదు. మొత్తం $93 మిలియన్ ఆయుధాలను విక్రయించేందుకు భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో $45.7 మిలియన్ విలువైన జావెలిన్ మిసైల్ వ్యవస్థలు, దాని సంబంధిత హార్డ్వేర్ ను అమెరికా ఇండియాకు అందించనుంది. దీంతో పాటు $47.1 మిలియన్ విలువైన ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్, ఇతర మిలిటరీ ఎక్విప్మెంట్స్ ను విక్రయించనుంది. మొదటి విడతలో భాగంగా జావెలిన్ FMG-148 మిసైల్స్, 25 జావెలిన్ లైట్ వెయిట్ కమాండ్ లాంచ్ యూనిట్స్ భారత్ కు రానున్నాయి.